ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర నేతలు పాల్గొన్నారు. 2024 ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ తీసుకోవాలంటున్నారు నేతలు. దీనిపై త్వరలో రాహుల్ నిర్ణయం తీసుకుంటారన్నారు కేసీ వేణుగోపాల్. ఇటీవల ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. 99 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 తర్వాత పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి. 2014-2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్. 2014 ఎన్నికల్లో 44 సీట్లు గెలిస్తే 2019 ఎన్నికల్లో 52 స్థానాల్లో గెలుపుని సాధించింది. వైనాడ్, రాయబరేలీలలో విజయం సాధించారు రాహుల్ గాంధీ. 2 స్థానాల్లో దేన్ని వదులుకుంటారు అనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఈ నెల 17లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాయ్బరేలీని వదులుకొని అక్కడి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దించుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగుతోంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలతో సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర నేతలు పాల్గొన్నారు. 2024 ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ తీసుకోవాలంటున్నారు నేతలు. దీనిపై త్వరలో రాహుల్ నిర్ణయం తీసుకుంటారంటున్నారు కేసీ వేణుగోపాల్. ఇటీవల ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది ఎందుకంటే ఇండి కూటమికి సంబంధించి కూడా ఇటు ఒప్పుకుంటుందా, ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే ఆల్రెడీ ఒప్పించారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు రెడీగా ఉన్నారు. రామకృష్ణ, ప్రస్తుతం ఇటు సిడబ్ల్యూసీ మాత్రం రాహుల్ గాంధీని ఎంచుకుంది. కానీ ఇండి కూటమికి సంబంధించి ఇటు చర్చలు జరుపుతున్నారా, లేకపోతే ఆల్రెడీ చర్చలు జరిపారా? ఇటు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అందుతోంది? ఇక ఈరోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇక పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్టుగైతే రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైన అంశంగా తెలుస్తుంది. మరి అందుకు పార్టీ నేతలందరూ కూడా, సిడబ్ల్యూసీ సభ్యులు అందరూ కూడా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలి అని చెప్పేసి తీర్మానించారు. దానికి రాహుల్ గాంధీ నేను ఆలోచించి నిర్ణయాన్ని చెప్తానని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే రాహుల్ గాంధీకి ఈ అంశానికి సంబంధించి చాలా సానుకూలంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి 1-2 రోజుల్లో నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ఇక్కడ సిపిపి చైర్పర్సన్ గా సోనియా గాంధీని ఎంపిక చేశారు. సోనియా గాంధీ సిపిపి చైర్పర్సన్ గా ఎంపికయ్యారు. ఆమెను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి నేతగా ఆమెను ఎంపిక చేయడం జరిగింది. మరి దాంతో పాటు ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్తగా ఎంపికైన ఎంపీలకి దశను నిర్దేశించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మరి ప్రియాంక గాంధీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలందరూ కూడా మరి ఈ ఎంపీలు అంటే 240 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ ను కూడా క్రాస్ చేయలేకపోయింది బీజేపీ. మరి ఈ నేపథ్యంలో ఎంపీలంతా చాలా అలర్ట్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు, పార్టీని బతికించుకోవాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఎంపీలంతా ఒకే తాటి మీద ఉండాలి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ విన్నవించడం జరిగింది అందరికీ. మరి కొత్తగా వచ్చిన ఎంపీలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ సమావేశానికి పిసిసి చీఫ్లను కూడా పిలిపించారు. రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో అంటే ఊహించిన దానికంటే సీట్లు తగ్గడం, మరి దానికి కారణం ఏంటనే దాని మీద కూడా ఒక కసరత్తు జరిగింది, దానికి సమీక్ష జరిగింది. మరి ఈ సమీక్షలో కూడా ఎక్కడెక్కడ తప్పులు జరిగాయనే వాటిని సమీక్షించి ఇంకా రెండోసారి ఇలాంటి తప్పులు జరగకూడదు, అక్కడ మంచి ఫలితాలు సాధించాలి, వీక్ గా ఉన్న రాష్ట్రాలను బలోపేతం చేయడానికి మరిన్ని సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కోరారు. దాని ప్రకారం ఎంపీలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరి దీంతో పాటు ఇండియా కూటమిలో తమ పాత్ర ఏ విధంగా ఉంటుంది, మరి కేంద్రంలో బీజేపీతో కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చించారు. దానికి సంబంధించిన దిశను ఎంపీలకు నిర్దేశించారు రాహుల్ గాంధీ. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు
కాంగ్రెస్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగుతోంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే ఇతర నేతలు హాజరయ్యారు. 2024 ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ తీసుకోవాలంటున్నారు నేతలు. దీనిపై త్వరలో రాహుల్ నిర్ణయం తీసుకుంటారంటున్నారు కేసీ వేణుగోపాల్. ఇటీవల ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ 99 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 తర్వాత పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి. 2014-2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని చవిచూసింది కాంగ్రెస్. 2014 ఎన్నికల్లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలను గెలుపొందింది. వైనాడ్ ఇక రాయ్బరేలీలో విజయం సాధించారు రాహుల్ గాంధీ. 2 స్థానాల్లో దేన్ని వదులుకుంటారు అనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఈ నెల 17లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాయ్బరేలీని వదులుకొని అక్కడి నుంచి ప్రియాంక గాంధీ వాద్రాని బరిలోకి దింపుతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది.